length of major axis, minor axis, latus rectum, eccentricity, coordinates of center, foci, and the equations of direct traces of the ellipse 4x square plus y square minus 8x plus 2y plus 1 is equal to 0. Just equation మాత్రం రాసుకోండి. 4x square plus y square minus 8x plus 2y minus 8x plus 2y plus 1 is equal to 0. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ని మనము ఫస్ట్ కొంచెం సింప్లిఫై చేసుకొని తర్వాత నీకు కావాల్సినటువంటి దీంట్లో యాడ్ చేసుకో. సో బాగా అబ్జర్వ్ చేస్తే నేను ఏం చెప్పానంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎక్స్ టర్మ్ ఒక బ్రాకెట్లో, వై స్క్వేర్ టర్మ్ వై టర్మ్ ఒక బ్రాకెట్లో, మరి కాన్స్టెంట్ రైట్ హ్యాండ్ సైడ్కి పంపించండి అని చెప్పాను కదా. సో ఏం చేస్తానంటే 4x స్క్వేర్ మైనస్ 8x ఒక బ్రాకెట్లో రాస్తాను, ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2y అనదర్ బ్రాకెట్లో రాస్తాను, ప్లస్ 1 ఆ పక్కకు పోతే మైనస్ 1. నేను ఇంకో విషయం కూడా చెప్పాను, ఎక్స్ స్క్వేర్ పక్కన ఏముంటే అది కామన్ చేయాలా, 1 ఉంటే కామన్ చేయొద్దండి. 1 కాకుండా 2, 3, 4 ఏ నెంబర్ ఉన్నా పాజిటివ్ నెంబరే ఉంటుంది, ఉంటే కామన్ చేసేయండి, లేదా నెగిటివ్ నెంబర్ ఉన్నా కామన్ చేసేయండి. సో 4 మీరు కామన్ చేసేయాలా. 4 కామన్ చేస్తే ఎంత ఉంటుంది సార్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x, తర్వాత ఇక్కడ ఏం కామన్ చేయాల్సిన అవసరం లేదు, వై స్క్వేర్ ప్లస్ 2y అనేది వస్తుంది మైనస్ 1. సరేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ -2లో హాఫ్ ఎంత అంటే -1. -1కి స్క్వేర్ చేస్తే 1 యాడ్ చేయాలి, ఇక్కడ ప్లస్ 1 యాడ్ చేయాలి, ఈడ ప్లస్ 1 ఆడ ప్లస్ 1 యాడ్ చేయాలా. సో 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x, ఇక్కడ ప్లస్ 1 యాడ్ చేశాను. అదేవిధంగా ఇక్కడ కూడా వై స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1 యాడ్ చేశాను, -1. ఇక్కడ 4 యాడ్ చేయాలి, ఎందుకంటే 4 1 4 అవుతుంది. అండ్ ఇక్కడ కూడా ప్లస్ 1 యాడ్ చేయాలి. చాలా మంది అక్కడ ప్లస్ 1 యాడ్ చేసినప్పుడు ఇక్కడ -1 యాడ్ చేయాలి, అట్లా కాదండి. ఆడ ప్లస్ 1 అంటే ఈడ ప్లస్ 1, ఎందుకంటే ఈజ్ ఈక్వల్ టు ఆ వైపు ఒకటి ఈ వైపు ఒకటి ఉంది కదా, లోపల వస్తే అదేమవుతుంది -4 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇదేం ఫార్ములా సార్ అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్, ఇదేం ఫార్ములా అంటే y ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో 4 ఇంటూ x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని రాసి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1 మైనస్ 1 వెళ్ళిపోతే 4 వస్తుంది. దీన్ని 4తో డివైడ్ చేయాలి, డివైడెడ్ బై 4. ఇక్కడ డివైడెడ్ బై 4 అంటే ఎంత వస్తుందంటే 1 వస్తుంది, అవునా. ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది, 1 వస్తుంది. సో ఇక్కడ x మైనస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1, ఇక్కడేమొస్తుందంటే y ప్లస్ 1 అంటే y మైనస్ 1 హోల్ స్క్వేర్. 4ని 2 స్క్వేర్గా రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు 1. 1ని 1 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇక్కడ ఇది ఏ ఫామ్లో ఉంది సార్ అంటే x మైనస్ h హోల్ స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ బై b స్క్వేర్. a ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏం రాసుకోవాలంటే a లెస్ దాన్ b, a వాల్యూ 1, b వాల్యూ వచ్చి 2, కాబట్టి 1 లెస్ దాన్ 2. ఏడైనా బై మిస్టేక్ a గ్రేటర్ దాన్ b రాశారు. ఇది ఎన్నో ఎలిప్స్ అవుతుంది సార్ అంటే ఫోర్త్ వన్ దేనికి సిమిలర్గా ఉంటుందంటే సెకండ్ వన్ అంటే మీకు తెలుసు కదా, నిలువుగా వస్తుంది ఎలిప్స్, అడ్డంగా కాదు, సరేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకటి రాసుకోండి. ఫస్ట్ సెంటర్ రాసేయండి, అన్నిటికంటే ముందు సెంటర్ ఆఫ్ ద ఎలిప్స్ రాసేయండి. సెంటర్ ఆఫ్ ద ఎలిప్స్ C ఈజ్ ఈక్వల్ టు h, k. హెచ్ వాల్యూ దానికంటే ముందు హెచ్ రాయాలి కదా, హెచ్ వచ్చేసి 1, k వాల్యూ ఎంత అంటే -1, a ఎంత అంటే 1, b వాల్యూ ఎంత అంటే 2. ఇవన్నీ రాసుకోండి కంపేర్ చేసి. h, k అంటే 1, -1. దాని తర్వాత ఎసెంట్రిసిటీ కనుక్కోండి. ఎసెంట్రిసిటీ ఏమంటే అండర్ రూట్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కాదు, b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై b స్క్వేర్, సరేనా. అండర్ రూట్ b స్క్వేర్ వాల్యూ ఎంత అంటే, b స్క్వేర్ అంటే ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, చాలా మంది 2 రాస్తారు. 4, a స్క్వేర్ అంటే 1 డివైడెడ్ బై 4 మైనస్ 1 అంటే 3 బై రూట్ 2 వస్తుంది, 3 డివైడెడ్ బై రూట్ 2. ఇక్కడ మీరేం సింప్లిఫై చేయాల్సి, మామూలుగా అయితే ఇక్కడ రూట్ 2తో మల్టిప్లై చేయాలా, 3 రూట్ 2 బై 2 రాయాలా. మీరు ఎట్లే వదిలేసినా ఇబ్బంది ఏం లేదు. 3 బై రూట్ 2, రూట్ 4 అంటే 2 వస్తుంది కదా, 3 బై 2 వస్తుంది, అంతే కదా. అవును, రూట్ 3 బై 2 వస్తుంది, 3 బై రూట్ 2 కాదు, రూట్ 3 బై 2 వస్తుంది, అది సరేనా. నెక్స్ట్ తర్వాత ఏం కనుక్కోవాలి సార్ అంటే, దీని తర్వాత మనకి ఏం కావాలి, ఫోకై కావాలి. ఫోకై అంటే ఏం సార్ అంటే, ఫోకై FOCI, ఫోకై SS డాష్ అని రాయకుండా ఫోకై రాసేయండి. 2 ఫోకై ఫార్ములా ఏం సార్ అంటే, రెండో దానికైతే ఫార్ములా ఫస్ట్ దానికైతే ప్లస్ ఆర్ మైనస్ E, 0, రెండో దానికైతే 0, ప్లస్ ఆర్ మైనస్ B, 0,
ప్లస్ ఆర్ మైనస్. మరి దీనికి ఏం సార్ అంటే హెచ్ కామా కే ప్లస్ ఆర్ మైనస్ బిఈ. రాద్దాం ఫస్ట్ ఫార్ములా. హెచ్ కామా కే ప్లస్ ఆర్ మైనస్ బిఈ. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హెచ్? హెచ్ వాల్యూ ఈజ్ 1 కామా కే వాల్యూ ఈజ్ -1 ప్లస్ ఆర్ మైనస్ బిఈ. బి మీన్స్ what is the value of b? b means 2, e means √3/2. Here 2 will get cancelled. Finally here we have left with √3. సో వదిలేయండి, ఇంకా -1 ప్లస్ √3 రెండోది అవుతుంది, -1 మైనస్ √3 ఇంకో పాయింట్ వస్తుంది. వదిలేసేయండి, అక్కడికి సింప్లిఫై చేయలేము. ఓకే, నెక్స్ట్ ఫోక్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం కనుక్కోవాలి అంటే మేజర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ దీనికి ఏమి అంటే 2b, 2a కాదు, ఫస్ట్ వన్ కి 2a, రెండవ దానికి నాలుగో దానికి 2b. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఎంత? 2b. 2b వాల్యూ, b వాల్యూ 2 కాబట్టి 2b ఎంత అవుతుంది సార్ అంటే 2 2 జా 4. లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఎంత అవుతుంది సార్ అంటే 2a. 2a అంటే a వాల్యూ 1 కాబట్టి 2 1 జా 2 వస్తుంది. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రైసెస్. సెకండ్ వన్ కి ఏమంటే y = +r - b/e. ఫస్ట్ వన్ కి ఏమి x = +r-a/e. రెండో దానికి ఏమి y = +r - b/e. మరి దీనికి ఏం రాయాలి అంటే y = k + r - b/e. k వాల్యూ ఎంత సార్ అంటే k వాల్యూ -1 +r - b వాల్యూ ఎంత అంటే 2 e ఎంత సార్ అంటే √3/2 కింద నుంచి పైకి వచ్చేస్తుంది. 2 2 జార్ ఎంత అవుతుంది అంటే 4. అవునా? సో ఫైనల్ గా మనకి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమి అంటే y = -1 ఆ పక్క తెచ్చుకుంటే +1 అవుతుంది, = +r- ఎంత అవుతుంది సార్ అంటే 4/√3. చాలా మంది ఇట్లా కూడా చేస్తారు, √3 ఆ పక్క తెచ్చి మల్టిప్లై చేస్తారు. √3 × y + 1 = +r-4. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే 3 × y + 1 హోల్ స్క్వేర్ = +r- ఏమవుతుంది? ప్లస్ అవుతుంది, 16 వస్తుంది. 16 వస్తుంది. అర్థమవుతుందా బాబు? అర్థమవుతుందా? సో 3 ఇంటూ ఇదెంత సార్ అంటే y² + 1 + 2y వస్తుంది, = 16. y² + 2y + 3 ఉంటుంది. 3 - 16 ఎంత అంటే -13 = 0. ఇవంతా చేయకుండా మీరు ఆడికే వదిలేసినా ఇబ్బంది ఏమీ లేదు. ఇబ్బంది అయితే ఎటువంటి ఇబ్బంది లేదు, ఆడికే వదిలేసింది. సరేనా? నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అయిపోయిన తర్వాత లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ ఎంత సార్ అంటే LLR. ఫస్ట్ వన్ కి 2b²/a, థర్డ్ వన్ కి 2b²/a, సెకండ్ వన్ కి 2a²/b, ఫోర్త్ వన్ కి 2a²/b. సో LLR ఎంత అంటే 2a² / b. a² అంటే ఎంత సార్ అంటే 1, b ఎంత అంటే 2, 2 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. ఇంకేమైనా కనుక్కోవాలా? నాకు తెలిసి అన్ని కనుక్కున్నాము, ఇంకేమైతే కనుక్కునేది అయితే ఏమీ లేదు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఎక్కడైనా తప్పిపోయిందేమో ఒకసారి చెక్ చేసుకోండి. హెచ్ వాల్యూ, కే వాల్యూ సేమ్ వచ్చినాయి, a <b ఆర్ b > a. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఎంత అంటే మేజర్ యాక్సిస్ ఇక్కడ తప్పు రాసినాం బాబు, 2b రాసుకోవాలా, 2a రాసినాము. ఎందుకంటే ఇక్కడ a <b అంటే నీకు మారిపోతాను. లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఎంత రావాలి? 2b కదా. సో ఇక్కడ తప్పు ఉంది, ఒక్కసారి డయాగ్రామ్ ఇక్కడ చూసుకుందాం ఉండండి. రెండవ దానికి లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఏమి అంటే 2b, రెండవ దానికి నాలుగో దానికి మేజర్ యాక్సిస్ 2b. సరేనా? కాబట్టి అక్కడ తప్పు ఉంది. సరేనా? యాక్చువల్గా నేను రాసిన, మళ్ళీ ఎందుకు కొట్టేసిన ఏదో కన్ఫ్యూషన్లో. ఇది ఏమి సార్ అంటే లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్, ఇది కరెక్ట్గానే ఉంది, 2a²/b 1 వచ్చింది. ఎక్సెంట్రిసిటీ మనకి ఎంత వచ్చింది? √3/2 కరెక్ట్గానే వచ్చింది. ఫోకై ఎంత వచ్చింది? ఇంతే కదమ్మా వచ్చిండేది. అండ్ ఇది కూడా ఇంతే కదా వచ్చిండేది. సో అన్ని కరెక్ట్గా వచ్చినాయి ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిక్సెస్ వరకు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి అంటే ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ టు ద ఎలిప్స్ 2x² + y² = 8 విచ్ ఈజ్ కంటే కూడా విచ్ ఆర్ అని వచ్చింటే బాగుండేది. ఇక్కడ విచ్ ఆర్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ టు x - 2y - 4 = 0. మీకు ఒక విషయం నేను చెప్పాను, మీరు మర్చిపోతూ ఉంటారు. కండిషన్ ఫర్ టాంజెన్సీ ఇన్ సర్కిల్ ఏమి అంటే r = d. కండిషన్ ఫర్ టాంజెన్సీ ఇన్ పారాబోలా ఏమంటే c = a/m. c = మరి ఇక్కడ ఏం సార్ అంటే c² = a² m² + b². దేనికి?
ఎలిప్స్ కి కండిషన్ ఫర్ టాంజెన్సీ. ఒక టాంజెంట్ టచ్ చేస్తా ఉంది ఎలిప్స్ ని, ఒక పాయింట్ లో కదా టచ్ చేసింది. దానికి ఫార్ములా ఏం సార్ అంటే c² = a² m² + b², a² m² + b². సో మీరు ప్రతి చిన్న విషయము బాగా చదవాలి. మీరు చదవట్లేదు, ఈజీగా నాకు అర్థమవుతోంది. ఎప్పుడు చదువుతాం అనుకుంటున్నారో నాకైతే తెలియదు. మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. సో చూడండి, ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్. యాక్చువల్లీ ఇక్కడ రావాలా, ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ టు ద ఎలిప్స్. ఏ ఎలిప్స్ కి 2x² + y² = 8. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఫామ్ లో రాసుకోండి. 2x² + y² = 8. ఏ ఎలిప్స్ సార్ ఇది? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అంటే చెప్పలేము. ఫస్ట్ 8 తో డివైడ్ చేయాలి. ఎందుకు సార్ 8 తో అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఏముంటే దాంతో డివైడ్, 17 ఉంటే 17 తో డివైడ్ చేసేది. సో 8 తో డివైడ్ చేస్తే /8 వస్తుంది. ఇక్కడ కూడా /8 వస్తుంది. ఇక్కడ కూడా /8 అంటే 1 వస్తుంది. ఇక్కడ ఎంత అంటే 2 4 జార్, సో 4 వస్తుంది. ఇక్కడ పైన ఇది తీసేస్తాను, ఇక్కడ అంతే ఇది. సో ఇప్పుడు a² వాల్యూ ఎంత అంటే 4, b² వాల్యూ ఎంత అంటే 8, a ఎంత అంటే √4, b ఎంత అంటే √8. సరేనా? a ఎంత సార్ అంటే √4 అంటే 2, b ఎంత అంటే 2√2. ఖచ్చితంగా bనే పెద్దది. 2 కంటే 2√2 పెద్దది కదండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సరేనా? చాలా మంది ఈడే చెప్పేస్తారు a < b అనేసి, లేదా b < e అనేసి. కానీ ఇలా రాసుకుంటే మంచిది, మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఏ వాల్యూ వచ్చేసి 2, బి వాల్యూ వచ్చేసి 2√2. సో బి అంటే ఫస్ట్ వన్ కాదు, ఇది ఫస్ట్ వన్ కాదు. ఏది? సెకండ్ ఎలిప్స్. సో ఏ వాల్యూ ఎంత అంటే 2, బి వాల్యూ ఎంత అంటే 2√2, లేదా a² వాల్యూ ఎంత అంటే 4, b² వాల్యూ 8. సరే, ఇదంతా పక్కన పెడితే which are parallel and perpendicular to the tangent. ఈ లైన్ టు ద లైన్, ఈ లైన్ కి ప్యారలల్ గా ఒక టాంజెంట్ ఉంటుంది, ఇంకో టాంజెంట్ దీనికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. బాబు మీకు ఇంకో విషయం కూడా చెప్పిన, బహుశా మీరు మర్చిపోతూ ఉంటారు. ax + by + c = 0. ఈ లైన్ కి ప్యారలల్ గా ఉండే లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ax మైనస్ కాదు, ax + by + c1 = 0, c2 = 0, c3 = 0. కేవలం కాన్స్టెంట్ మాత్రమే మారుతుంది. ఎన్ని లైన్స్ అయినా రాసుకోవచ్చు. దీనికి ప్యారలల్ గా ఉండే లైన్స్ ఎన్నిసార్లు రాసుకోవచ్చు అంటే నీ ఇష్టం వచ్చిందని రాసుకోవచ్చు, అర్థమవుతుందా? ఇంకో లైన్ రాయండి సార్ అంటే ax + by + c2 = 0, ax + by + c3 = 0. ఈ విధంగా రాసుకోవచ్చు. మరి దీనికి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే bx - ay + k = 0. bx - ay అంటే ఒక ఆన్సర్ ఏమొస్తుందంటే x - 2y + k = 0 ఒక ఆన్సర్. ఇంకో ఆన్సర్ ఏమంటే bx, b ఎంత -2, -2x, bx - ay - y + k = 0. మైనస్ తో మల్టిప్లై చేస్తే 2x + y - k = 0. ఇది పర్పెండిక్యులర్ టాంజెంట్. ఇదేం టాంజెంట్ అవుతుంది? ప్యారలల్ టాంజెంట్. కావాలంటే నువ్వు ఆన్సర్స్ చూసుకో. ప్యారలల్ టాంజెంట్ ఏమొచ్చింది? x - 2y ± 6, x - 2y, k వాల్యూ ఎంత వచ్చింది? ± 6. అంటే ఎన్ని టాంజెంట్స్ వచ్చినాయి? ప్యారలల్ టాంజెంట్స్ 2 వచ్చినాయి. టాంజెంట్స్ ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. పర్పెండిక్యులర్ చెక్ చేద్దాం. ఏం ఈక్వేషన్ వచ్చింది? 2x + y ± √24, 2x + y ± 224 ± అంటే 2 పర్పెండిక్యులర్ టాంజెంట్స్, 2. మొత్తం ఎన్ని ఈక్వేషన్స్ వచ్చినాయి? 4 ఈక్వేషన్స్ వచ్చినాయి. సో ఒక్కసారి ఈ క్వశ్చన్ అంత ఈజీ కాదు, అనుకున్నంత ఈజీ కాదు. ఇప్పుడు పైన 3 క్వశ్చన్స్ చేసినాము, నేను కూడా వేరే పేజ్లో సపరేట్గా చేసేసినాను, ఎందుకంటే బ్లైండ్గా చేసేసుకుంటే వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఎలా చేయాలని ఒక ఐడియా ఉంటేనే చేయగలుగుతాం. మీరు గమనించినారో లేదో, పైన 3 క్వశ్చన్స్ నేను ఈక్వేషన్ మాత్రం తీసుకుపోయి ఆ వాసి చేసుకుంటా వచ్చిన. దాదాపు ఎన్ని రోజులు అయింది నేను అది టచ్ చేసి? ఒక 3-4 ఇయర్స్ అయిపోయింది. నేను 3-4 ఇయర్స్గా ఎలిప్స్ ఎవరికి చెప్పడం లేదు, మీకే చెప్తాను. మీరు అడిగినారు కాబట్టి చెప్తాను. జస్ట్ 7 మార్క్స్ మాత్రమే చెప్తాను 3-4 ఇయర్స్గా. అంతకుముందు అన్నీ చెప్పేవాడిని, 2 మార్క్స్, 4 మార్క్స్, 7 మార్క్స్. పిల్లలకి మార్కులు తగ్గిపోయేటివి. నాకు అప్పుడు అర్థమైంది, జస్ట్ 7 మార్క్స్ బాగా ఫోకస్ చేస్తే చాలు పిల్లలకి. ఈసారి మీరు అడిగినారు ఎలిప్స్ చెప్పండి సార్ అని, కాబట్టి చెప్తాను. నేను 3 ఇయర్స్ తర్వాత చేస్తాను ఏ క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, కానీ ఎటువంటి సందేహం లేకుండా చేసిన. కానీ 4th వన్ చేయలేకపోతాను. ఎందుకు చేయలేకపోతాను అంటే దీనికి నేను ఒకసారి ఫార్ములా గుర్తుంటుంది, కండిషన్ ఫర్ టాంజెన్సీ గుర్తుంటుంది. ఏమి? c² = a² m² + b². కానీ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది కొంచెం చూసుకుంటే అర్థమవుతుంది. ఈ ఫస్ట్ 3 స్టెప్స్ అయితే చేసేస్తా ఈజీగా.
ఈ 3 స్టెప్స్. కానీ తర్వాత చేయాలంటే కొంచెం ఇబ్బంది పడతా. చూడండి, గివన్ లైన్ రాసుకున్నా, స్లోప్ రాసిన, స్లోప్ కి ఫార్ములా ఏం సార్ అంటే, బాబు దీనికి స్లోప్ ఫార్ములా ఏమి చాలా మందికి తెలియదు. అందరికీ తెలిసిన ఫార్ములా ఒకటే, ఏమి అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్, అది ఎప్పుడు పాయింట్స్ ఇస్తే స్లోప్ ఫార్ములా, ఇది లైన్ ఇస్తే స్లోప్ ఫార్ములా ఏమంటే మైనస్ a బై b. ఇంకో ఫార్ములా ఉంది, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x ఈజ్ నథింగ్ బట్ a. కాబట్టి మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మైనస్ a బై b అంటే a వాల్యూ వచ్చే 1, b వాల్యూ -2. సో మైనస్ a బై b అంటే -1 బై -2, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే స్లోప్ వాల్యూ ఎంత వస్తుంది, m అంటే 1/2. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ విచ్ ఈస్ ప్యారలల్ టు x minus 2y minus 4 ఈజ్ y is equal to mx plus c. కానీ c వాల్యూ ఎంత సార్ అంటే, c² అంటే a² m² ప్లస్ b² తెలుసు కదా. c వాల్యూ ఎంత సార్ అంటే √a² m² ప్లస్ b². కానీ రూట్ వాల్యూ ఆల్వేస్ లైస్ ఇన్ బిట్వీన్ ప్లస్ ఆర్ మైనస్. కాబట్టి నేను mx ప్లస్ c ప్లేస్ లో ఇది రాశాను. ఇదేమి అంటే కండిషన్ ఫర్ టెంజెన్సీ. దేనికి అంటే ఎలిప్స్ కి. అదే పారాబోలాకి అయితే కండిషన్ ఫర్ టెంజెన్సీ మీకు గుర్తుందో లేదో, c ఈజ్ ఈక్వల్ టు a బై m. ఆడ ప్లస్ ఆర్ మైనస్ రాదు. ఇక్కడ c² ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి c ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటామంటే ప్లస్ ఆర్ మైనస్ √a² m² ప్లస్ b² రాసుకుంటాం. అర్థమైపోయింది బాబు రెండు ఒకటే. నువ్వు c² రాయవు కదా, mx ప్లస్ c రాస్తావు కాబట్టి c వాల్యూ కాబట్టి రూట్ రాసి ప్లస్ ఆర్ మైనస్ రాస్తావు. యాక్చువల్గా అయితే గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే, c² ఈజ్ ఈక్వల్ టు a² m² ప్లస్ b². అండ్ హైపర్బోలాకి కూడా సిమిలర్ గా ఉంటుంది, a² m² మైనస్ b² వస్తుంది. సరేనా, ఈ రెండింటికి కొంచెం సిమిలర్ గా ఉంటుంది. కానీ పారాబోలా డిఫరెంట్ గా ఉంటుంది. c ఈజ్ ఈక్వల్ టు a డివైడెడ్ బై m. అదే సర్కిల్ కి డిఫరెంట్ గా ఉంటుంది. కండిషన్ ఫర్ టెంజెన్సీ ఏమంటే d ఈజ్ ఈక్వల్ టు r లేకపోతే r ఈజ్ ఈక్వల్ టు d. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ షుడ్ బి ఈక్వల్ టు రేడియస్. సో ఇప్పుడు నీకు వాల్యూ ఆఫ్ a తెలుసు, b తెలుసు, m తెలుసు, అన్ని సబ్స్టిట్యూట్ చేస్తావు, 1 by 1 సబ్స్టిట్యూట్ చేస్తావు. ఈ డివైడెడ్ బై 2 అక్కడికి వెళ్తే 2 × y 2y. ఫస్ట్ ఎల్సిఎం తీసుకోవాలా, 2 3 × 6 అవుతుంది, బై 2 ఇక్కడికి పోతే 2y అవుతుంది, ప్లస్ 2y లోపలికి వస్తే -2y, ప్లస్ ఆర్ -6 ఇక్కడే ఉంది. సో రెండు టాంజెంట్స్ వచ్చేసినాయి. ఇవి రెండు ఏం టాంజెంట్స్ సార్ అంటే ప్యారలల్ టాంజెంట్స్. దేనికి ప్యారలల్ గా ఉంటాయి సార్ అంటే అదో ఈ లైన్ కి ప్యారలల్ గా ఉంటుంది. సరేనా, ఇప్పుడు దీనికి ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా 2 టాంజెంట్స్ రావాలి. 2నో 1టో తెలియదు, చేద్దాం. సో ఇప్పుడు ఏం సార్ నెక్స్ట్ చేయాలి అంటే, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ which is perpendicular to the given line y is equal to mx plus c. c వాల్యూ అదే రాసుకోవాలా, కాకపోతే m మారిపోతుంది. ఇంతకుముందు m వాల్యూ 1/2, పర్పెండిక్యులర్ టాంజెంట్ అంటే -1/m. -1/m అంటే -1/2. పైకి వస్తే ఎంత సార్ అంటే -2. m వాల్యూ ఎంత అవుతుంది -2. ఇంతకుముందు m వాల్యూ ఎంత తీసుకున్నాం. ఒకవేళ ఇక్కడ -2 ఉన్నట్టు ఇప్పుడు ఏమొచ్చేది సార్ అంటే 1/-2, -1/-2, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే m వాల్యూ ఎంత వచ్చేది 1/2 వచ్చేది. పర్పెండిక్యులర్ టాంజెంట్స్ కదా, దాని స్లోప్ కి దీని స్లోప్ మల్టిప్లై చేస్తే -1 రావాలి. చెక్ చేసుకో కరెక్టా కదా అని. దాని స్లోప్ ఎంత 1/2 ఇంటూ -2 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది -1 వస్తుంది. కాబట్టి కరెక్ట్. అర్థమవుతుందా లేదా బాబు? సో అది m వాల్యూ రాస్తావు. m వాల్యూ రాసిన వెంటనే ఆ -2x ఈ పక్క వస్తుంది, ప్లస్ 2x ప్లస్ y ప్లస్ ఆర్ మైనస్ √24 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్ గా మనము మొత్తం మీద ఎన్ని క్వశ్చన్స్ అంటే 2 క్వశ్చన్స్ ఫినిష్ చేసినాము. ఇక్కడ 2 టాంజెంట్స్ వచ్చినాయి, పైన 2. ఈ 2 ప్యారలల్ టాంజెంట్స్. ఇవి 2 ఏమి అంటే పర్పెండిక్యులర్ టాంజెంట్స్. రేపు 2 క్వశ్చన్స్ చెప్పేస్తాను. క్వశ్చన్ నెంబర్ 5 ఇంపార్టెంట్, క్వశ్చన్ నెంబర్ 6 ఇంపార్టెంట్. ఈ 2 నేర్చుకోండి చాలు. 7th వన్ నుంచి అవసరం లేదు. డైరెక్టర్ సర్కిల్ గురించి మీకు ఐడియా లేదు. సర్కిల్స్ లోనే డైరెక్టర్ సర్కిల్ అది వేరేగా ఉంటుంది. సో 6 క్వశ్చన్స్ బాగా చూసుకోండి చాలు. ఇంకేదన్నా క్వశ్చన్ పేపర్లో అడిగింటే డిఫరెంట్ గా చెప్తాను. ఎందుకంటే నేను ఇది రాసి చాలా రోజులు అయింది కదా, ఇప్పుడు ఎడా అడుగుతున్నాడని నేను ఒకసారి క్వశ్చన్ పేపర్స్ వెరిఫై చేసి 6 క్వశ్చన్స్ అయితే ఇవి ప్రతిసారి అడిగే క్వశ్చన్సే. దీంట్లో నాకు ఎటువంటి సందేహం లేదు. ఫస్ట్ 3 క్వశ్చన్స్ చెప్పాల్సిన అవసరమే లేదు. మీకు బాగా నేర్చుకోండి. ఫస్ట్ 3 చెప్పాను చూడు, అవి బాగా నేర్చుకోండి. అవే ఈక్వేషన్స్ వస్తాయని గ్యారంటీ ఇవ్వలేను, కానీ నీకు ఆ మోడల్లో వస్తాయి. ఈక్వేషన్ మార్చొచ్చు బాబు. ఈక్వేషన్